2026 సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటి వరకు విజయాల కోసం ఎదురు చూసిన కోల్కతా బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో దూసుకుపోతుంటే ప్లే ఆఫ్స్ రేస్ లో అడుగు పెడుతోంది అనుకున్న సిఎస్కే మళ్లీ కిందకు వెళ్లిపోయింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కేకేఆర్ తన స్థానాలు మెరుగుపరుచుకుంటుంటే సిఎస్కే దిగజారింది. హోమ్ గ్రౌండ్ లో చెన్నై చపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పై సిఎస్కే దారుణ ఓటమి పాలైంది. బ్యాటర్లు విఫలమవ్వడంతో ఈ మ్యాచ్ లో సిఎస్కే 158 పరుగులు చేయగా గుజరాత్ టైటాన్స్ జట్టు కేవలం 16.4 ఓవర్స్ లోనే ఈ లక్ష్యాన్ని ఛేదించి రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 5వ స్థానానికి వెళ్లగా చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానానికి పడిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి కూడా అంతే అయిపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఇక బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో కోల్కతా నైట్ రైడర్స్ 10వ స్థానం నుంచి 8వ స్థానానికి వచ్చేసింది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. వరుసగా 4 విజయాలు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3వ స్థానానికి వచ్చింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో ఉండగా టాప్ 4 లో మిగతా 3 జట్లు కూడా 10 పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఆర్సీబీ 2వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 3, రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ 3 జట్లలో ఏది ముందుగా విజయం సాధిస్తుందో అది 2వ స్థానానికి వెళ్లబోతోంది. ఇక 5వ స్థానంలో 8 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఉండగా 6 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలో ఉంది. ఢిల్లీకి కూడా 6 పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ తక్కువగా ఉండడంతో 7వ స్థానానికి పడిపోయింది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ డౌన్ ఫాల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 7 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి 9వ స్థానానికి పడిపోయింది. కేకేఆర్ 8, లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానాల్లో ఉన్నాయి.